వదిలిపోతుంది కదా. దేవుని సన్నిధి అంట అక్కడ ఉండకుండా వెళ్ళిపోయిద్దంట. దేవుని ప్రెజెన్స్ వారి మధ్య ఉండకుండా వెళ్ళిపోతుందంట. అందుకే మోషే అన్నాడు కదా, నీ సన్నిధి నాతో కూడా రాని ఎడలా నేను ఎక్కడికి వెళ్ళను. నీ సన్నిధి ఉందనుకో, నీ సన్నిధిలో బలం ఉంది, నీ సన్నిధిలో కాపుదల ఉంది, నీ సన్నిధిలో రక్షణ ఉంది, నీ సన్నిధిలో ఆరోగ్యం ఉంది, నీ సన్నిధిలో అభిషేకం ఉంది. నీ సన్నిధి నాతో కూడా రాని ఎడలా నేను ఎక్కడికి వెళ్ళను. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థన చేయటం మానేస్తామో, ఆరాధన చేయటం మానేస్తామో, మందిరానికి రావడం ఆపేస్తామో, దేవుని సన్నిధి వారి మధ్య లేకుండా వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధి ఎప్పుడైతే మనుషుల మధ్య ఉండదో ఏం జరుగుతుందంటే కాపుదల ఉండదు, ఆరోగ్యం ఉండదు, భద్రత ఉండదు. అందుకే దేవుడు మోషే చాలా తెలివిగా ఏమన్నాడంటే, నీ సన్నిధి నాతో ఉంటానంటేనే, నువ్వు వాగ్దానం చేస్తేనే నేను ఎక్కడికైనా వెళ్తాను. నీ సన్నిధి రాకుండా నేను వెళ్తే ఉపయోగం ఏంటి? నీ సన్నిధి నాతో రాని ఎడల నేను ఎక్కడికి వెళ్ళను. మనకేం కావాలి చెప్పండి? ఇప్పుడు దేవుని సన్నిధి కావాలి. దేవుని సన్నిధి ఎప్పుడు వచ్చింది మనతో? మన మనస్సులో దేవునికి చోటు ఉంటే గనక ఆయన మన మధ్య ఉంటాడు. ఆమేన్. అవునా కదా? ఇప్పుడు బంధువులు మన మనస్సులో ఉన్నారనుకోండి, ఏం చేస్తాం? ఫోన్ చేస్తాం. బంధువులు మన మనస్సులో ఉన్నారనుకోండి, వారి ఇంటికి వెళ్ళాలనిపించింది. బంధువులు మన ఇంట్లో ఉన్నారనుకోండి, వారి కోసం ఏదైనా సహాయం చేయాలని పిలిచిద్ది. అవునా కాదా? బంధువులు మన మనసులో లేరనుకోండి, అర్థమవుతుందా? ఏం జరుగుతుందంటే వారికి అర్థమైపోయింది ఆ విషయం. వారి మనసులో మేము లేము కాబట్టి వారి ఇంటికి వెళ్ళినా కూడా ప్రయోజనమేమీ లేదు. దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరి మనసులో దేవుని స్థానం ఉండదో ఏం జరుగుతుందంటే దేవుని సన్నిధి వారి మధ్య ఉండదు. దేవుని సన్నిధి